సో నేను మనము రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నామండి. రిజిస్ట్రేషన్స్ ఏం బాకీ లేవు మనకి. జస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి అంతే. రిస్టోర్ రికవరీ అంటే ఏంటి, రీస్టార్ట్ రికవరీ అంటే ఏంటి, 2 పాయింట్స్ మనకు ఉన్నాయి మెయిన్. సో లెట్ మీ ఓపెన్ దట్ వన్. ఈ డ్రైవ్ SQL సర్వర్ మెటీరియల్ నోట్స్ బ్యాకప్ అండ్ రికవరీ. సో పేజ్ రిస్టోర్ అర్థమైంది కదా. ఆ పేజ్ మీకు పంపిస్తానండి. నేను మర్చిపోయి కొంచెం బిజీ అయిపోయాను. ఆ వీడియోలు 2 వీడియోస్ ఉన్నాయి నిన్నటివి. ఆ 2 వీడియోస్ లింక్స్ మీకు పెట్టేస్తాను, ఓకేనా. సో తర్వాత పేజ్ రిస్టోర్ నిన్న కాన్సెప్ట్ ఏంటంటే పేజ్ రిస్టోర్ని ఎలా చేయాలి. ఫుల్ బ్యాకప్లోంచి మొత్తం బ్యాకప్స్ అన్నీ ఉంటే ఆ బ్యాకప్స్లోంచి సింగిల్ పేజ్ని కానీ మల్టిపుల్ పేజ్ని కానీ ఎలా రిస్టోర్ చేస్తాం ఏంటని చూసుకున్నాము. అదేవిధంగా పాయింట్ ఇన్ టైం రికవరీ కూడా చూశాను నిన్న, ఓకేనా. సో ఈ పాయింట్ ఇన్ టైం రికవరీ అవి నేను తీసుకున్నాం. దాంతో ఇంకా SQL సర్వర్ ఉన్నది. పర్టికులర్ టైం వరకు ఎలా రిస్టోర్ చేస్తాం, పర్టికులర్ డేటాబేస్ని కరెక్ట్ అయితే ఈ టైం కరెక్ట్ అయితే ఈ టైం వరకు ఎలా రిస్టోర్ చేస్తాము, ఈ టైం కంటే కొంచెం ముందు ఎలా రిస్టోర్ చేస్తాము, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాను అనమాట. సో ప్రీవియస్ క్లాసెస్లో, ఓకే. సో నెక్స్ట్ థింగ్ రీస్టార్ట్ రికవరీ, రిస్టోర్ రికవరీ. జస్ట్ 2 పాయింట్స్ అండి, అందులో ఏం లేదు. రీస్టార్ట్ రికవరీ అంటే లేదు, మీరు SQL సర్వర్ని రీస్టార్ట్ చేస్తారు కదా. SQL సర్వర్ని రీస్టార్ట్ చేసినప్పుడు డేటాబేసెస్ అన్నీ కూడా రికవరీ మోడ్లోకి వెళ్తాయి అనమాట, ఓకేనా. సో దాన్నే రీస్టార్ట్ రికవరీ అంటారు. Let me check types of recovery. Restart recovery: every time an instance is restarted or started, the consistency of all the databases, including master, model, MSDB, and TempDB is checked. Okay. So this process is an internal operation and is initiated just to keep the entire instance clean and with integrity. సో మీరు ఎప్పుడైతే SQL సర్వర్ని రీస్టార్ట్ చేస్తారో అప్పుడు మాస్టర్ మోడల్, MSDB, TempDB మీద కూడా కన్సిస్టెన్సీ చెక్స్ అనేవి రన్ అవుతాయండి. కన్సిస్టెన్సీ చెక్స్ అనేవి నేను చూపించాను కదా మీకు. పేజ్ రిజిస్టరేషన్ చేసినప్పుడు DBCC చెక్ DBని రన్ చేస్తే కన్సిస్టెన్సీ ఎర్రర్స్, అలొకేషన్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే మనకు తెలుస్తాయని చెప్పి నేను చెప్పుకున్నాం కదా. అలాగే ప్రతి డేటాబేస్ మీద కన్సిస్టెన్సీ ఎర్రర్స్ ఉన్నాయో లేవో ఫస్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చెక్ చేసుకుంటాయి ఎవ్రీ ఇన్స్టాన్స్ రీస్టార్ట్ అయినప్పుడు కానీ స్టార్ట్ అయినప్పుడు కానీ. ఇట్స్ ఏ నార్మల్ ప్రాసెస్ అనమాట అది, ఓకేనా. సిస్టమ్ డేటాబేసెస్లో కూడా ఏమైనా కన్సిస్టెన్సీ ఎర్రర్స్ ఉన్నాయి, అది కూడా ఒక డేటాబేసే కాబట్టి దానికి సంబంధించి కూడా ఏమైనా కన్సిస్టెన్సీ ఎర్రర్స్ అవి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సిస్టమ్ డేటాబేసెస్లో కూడా ఏమైనా కన్సిస్టెన్సీ ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి ఫస్ట్ SQL సర్వర్ రీస్టార్ట్ అయినప్పుడు, స్టార్ట్ అయినప్పుడు SQL సర్వర్ ఒకసారి చెక్ చేసేస్తుందండి, ఓకేనా. సో జనరల్గా రీస్టార్ట్ అయినప్పుడు ఈ రికవరీ మోడ్లోకి వెళ్తుంది కదా, దాన్నే రీస్టార్ట్ రికవరీ అంటాము. సో ఇది ఎందుకండి, క్లీన్ ఇన్స్టలేషన్ క్లీన్ డేటాబేస్ అంతా క్లీన్గా, ఇన్స్టెన్స్ అంతా క్లీన్గా ఉండడానికి ఇట్స్ ఏ నార్మల్ ప్రాసెస్ అనమాట. అది రీస్టార్ట్ రికవరీ అనమాట. ఎప్పుడైతే మీరు SQL సర్వర్ని రీస్టార్ట్ చేస్తారో, స్టార్ట్ చేస్తారో, సో అప్పుడు ఈ రికవరీ అనేది జరుగుతుంది. రీస్టోర్ రికవరీ అంటే ఏం లేదు, నార్మల్గా మీరు ఎప్పుడైతే డేటాబేస్ని రీస్టోర్ చేస్తారో ఇండివిజువల్ డేటాబేస్ని, ఫస్ట్ ఫుల్ బ్యాకప్ విత్ నో రికవరీ అని, డిఫరెన్షియల్ బ్యాకప్ విత్ నో రికవరీ అని, అలాగే కంప్లీట్గా ఏమైనా ఇంకా కమింగ్ బ్యాకప్స్ ఉంటే మొత్తం ప్రీవియస్ బ్యాకప్స్ అన్నింటి విత్ నో రికవరీ అని రిస్టోర్ చేస్తాం కదా. లాస్ట్ బ్యాకప్ని విత్ రికవరీ అని రిస్టోర్ చేస్తాం. సో అదే మనకి రీస్టోర్ రికవరీ అనమాట, దాన్నే రీస్టోర్ రికవరీ అంటాము. సో యాజ్ పర్ బ్యాకప్ స్ట్రాటజీ, whenever a restore is started and the recovery is done per backup sequence, this entire process of recovery initiated manually is called restore recovery. ఈ మొత్తం ప్రాసెస్ని ఏమంటామండి మనము, రీస్టోర్ రికవరీ అంటాం. సో మనకి 2 టైప్స్ ఆఫ్ రికవరీస్ ఉన్నాయి, రీస్టార్ట్ రికవరీ, రీస్టోర్ రికవరీ, ఓకేనా. సో ఇదే పెద్ద పాయింట్ ఏం లేదు వీటి గురించి. సో మనము ప్రాసెస్ చూసుకున్నాము, ఎలా చేస్తాము, ఎలా రికవర్ చేస్తాము, ఎలా డేటాని తీసుకొస్తాము, పాయింట్ ఇన్ టైం వరకు ఎలా డేటాని తీసుకొస్తాము, ఇవన్నీ చూసుకున్నాము. మరి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే బ్యాకప్స్ కానీ రీస్టోర్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చెక్ చేస్తాము. ఎవరైనా పర్టికులర్ DBA ఏదైనా లొకేషన్లోకి మనకు తెలియకుండా, పర్టికులర్ రిమైనింగ్ అదర్ DBAs తెలియకుండా ఒక లాగ్ బ్యాకప్ ఇస్తాడు వేరే లొకేషన్లోకి, అప్పుడు ఎలా చెక్ చేస్తాము, ఓకే. సో రిజిస్ట్రేషన్స్ హిస్టరీ ఎలా చెక్ చేస్తాము, రిజిస్ట్రేషన్స్లో ఎవరు రిజిస్టర్ చేశారు డేటాబేస్ని, ఏ టైంకి రిజిస్టర్ చేశారు, ఏ డేటా ఫైల్ని రిజిస్టర్ చేశారు, ఏ లాగ్ ఫైల్ని రిజిస్టర్ చేశారు. సో ఇవన్నీ ఎలా చెక్ చేస్తాము అంటే దానికి ఒకటే ఒక ఆన్సర్ అండి, టేబుల్స్, ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టేబుల్స్లో రికార్డ్ అయి ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డ్ ఇన్ ద టేబుల్స్. మనం ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, SQL సర్వర్లో ఏదైనా సరే టేబుల్లోనే రికార్డ్ అయి ఉంటుంది. సిస్టమ్కి సంబంధించిన టేబుల్స్ అయితే సిస్టమ్ టేబుల్స్లో రికార్డ్ అయి ఉంటుంది. యూజర్ డిఫైన్ డేటాబేస్ సంబంధించి అయితే యూజర్ డిఫైన్ టేబుల్స్లో రికార్డ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి మెయిన్గా రిజిస్ట్రేషన్స్ నుంచి మనకి బ్యాకప్ స్ట్రాటజీస్ తర్వాత అడిగే క్వశ్చన్ ఇదే ఉండొచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్. మీరు ట్రబుల్ షూట్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, బ్యాకప్స్ మీద కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎలా చెక్ చేస్తారు, ఓకేనా. సో మీరు పర్టికులర్గా రిజిస్ట్రేషన్స్, నాకు ఇగో బ్యాకప్ నేను ఇనిషియేట్ చేశాను,
ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిందో మీకు ఎలా తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ నేను ఇనిషియేట్ చేశాను, ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిందో మీకు ఎలా తెలుస్తుంది. ఓకేనా. సో పక్కన మీకు మెసేజెస్ అనేవి ఏం రావండి. మీకు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నప్పుడు కానీ బ్యాకప్ జరుగుతున్నప్పుడు కానీ మీకు మెసేజెస్ అనేవి రావు. జనరల్గా జాబ్ ద్వారా ఇనిషియేట్ అయితే, ఓకేనా, జాబ్ ద్వారా ఇనిషియేట్ అయితే మీకు మాన్యువల్గా చేస్తున్నప్పుడు మీరు పక్కన మెసేజెస్ ట్యాబ్ కొడితే, లెట్ మీ ఓపెన్ ఎస్ఎస్ఎంఎస్, దెన్ యూల్ గెట్ అ క్లియర్ ఐడియా. జగదీష్ పిసి. ఓకే. సో మీరు మాన్యువల్గా క్వరీ ఓపెన్ చేసి డేటాబేస్ ఐ మీన్ లైక్ బ్యాకప్ డేటాబేస్ నేమ్ టు డిస్క్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి మీరు క్వరీ రాసి కొడితే మీ పక్కన అవుట్పుట్లో రిజల్ట్ ట్యాబ్ను మెసేజ్ ట్యాబ్ వస్తుంది. మెసేజ్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిందో ఏంటో. బట్ అలా కాదు, ఏదో ఒక ప్రాసెస్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. బ్యాకప్ జాబో, రీస్టోర్ జాబో, లేదంటే పర్టికులర్గా ష్రింక్ జాబో, డేటా ఫైల్స్ని ష్రింక్ చేస్తున్న జాబో, ఏదో బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఆ పర్టికులర్గా అది బ్యాకప్ జాబ్ అయితే ఎంత పర్సంటేజ్ బ్యాకప్ కంప్లీట్ అయింది. ఓకే. జాబ్స్ అయితే మనకి ఏం కనిపించవు, బ్యాక్ఎండ్లో రన్ అవుతూ ఉంటాయి ఆ టైంకి పర్టికులర్గా. సో బ్యాకప్ అయితే ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది, రిజిస్ట్రేషన్ అయితే ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది చూడడానికి ఎలా చూస్తారు, చూడడానికి ఏమైనా క్వరీస్ ఉన్నాయా లేదా అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకేనా. సో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాకప్స్ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తే మనం బ్యాకప్ టేబుల్స్ ఉంటాయండి, ఎంఎస్డిబిలో ఉంటాయి. బ్యాకప్ టేబుల్స్ ఎక్కడ ఉంటాయి, సిస్టమ్ డేటాబేసెస్లో ఎంఎస్డిబిలో మీకు కనిపిస్తాయి. బ్యాకప్ టేబుల్స్ ఎన్ని ఉంటాయండి, 5 బ్యాకప్ టేబుల్స్ ఉంటాయి. ఓకేనా. సారీ, ఇక్కడ సిస్టమ్ డేటాబేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టేబుల్స్ ఉంటాయి. అందులో ప్రస్తుతానికి మనకు కావాల్సిన టేబుల్స్ గురించే డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇలా మీరు ఫస్ట్ స్టార్టింగే మీకు 5 టేబుల్స్ ఉంటాయి బ్యాకప్ నేమ్ మీద. డిబిఓ డాట్ బ్యాకప్ ఫైల్, డిబిఓ డాట్ బ్యాకప్ ఫైల్ గ్రూప్, బ్యాకప్ మీడియా ఫ్యామిలీ, బ్యాకప్ మీడియా సెట్, బ్యాకప్ సెట్. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఎవరైనా మీకు తెలియకుండా బ్యాకప్ తీసారు, ఏ లొకేషన్లోకి బ్యాకప్ తీసారో మీకు తెలియాలనుకుంటే మీరు ఈ టేబుల్స్ని ఓపెన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే. సో అదే రకంగా ఎవరైనా మీకు ఏ లాగిన్ బ్యాకప్ తీసాడు, ఏ డేటాబేస్ బ్యాకప్ తీసాడు, ఫుల్ బ్యాకప్ తీసాడా, లాగ్ బ్యాకప్ తీసాడా, డిఫరెన్షియల్ బ్యాకప్ తీసాడా, ఏ ఫైల్ మీద, ఏ ఫైల్ గ్రూప్ మీద, ఏ టైంకి తీసాడు బ్యాకప్. ఓకేనా. సో ఇవన్నీ కూడా పర్టికులర్గా ఈ 5 టేబుల్స్లోనే రికార్డ్ అయి ఉంటుందండి. ఇవి బ్యాకప్ సంబంధించింది. అదేవిధంగా రిజిస్టర్కి సంబంధించి కూడా 3 టేబుల్స్ ఉంటాయి. సో రిజిస్టర్ టేబుల్స్ ఎవరు అడగరు జనరల్గా, బట్ చాలా తక్కువ మంది అడుగుతారు రిజిస్టర్కి సంబంధించిన టేబుల్స్ ఎన్ని ఉంటాయి, ఏంటి, ఎక్కడ ఉంటాయని. సో బ్యాకప్ టేబుల్స్ ఎలాగైతే ఎంఎస్డిబిలో ఉన్నాయో రిజిస్టర్ టేబుల్స్ కూడా ఎంఎస్డిబిలోనే ఉంటాయండి. బ్యాకప్ టేబుల్స్ 5 ఉంటాయి. బ్యాకప్ టేబుల్స్, రిజిస్టర్ టేబుల్స్ 3 ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, రిజిస్టర్ ఫైల్ గ్రూప్, రిజిస్టర్ హిస్టరీ. ఓకేనా. రిజిస్టర్కి సంబంధించిన ఏం జరిగినా సరే సీక్వెల్ సర్వర్ అంతా ఈ టేబుల్స్లోనే రికార్డ్ అయి ఉంటుంది. సో నేను ఇప్పుడు బ్యాకప్ ఫైల్ ఓపెన్ చేస్తాను, ఈ టేబుల్ని ఓపెన్ చేస్తాను, ఏమున్నాయో కాలమ్స్ జస్ట్ హ్యావ్ ఏ లుక్. జస్ట్ పైన అలా ఒకసారి చూసేద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి. సో బ్యాకప్ సెట్ ఐడి ఉంటుందండి. బ్యాకప్ సెట్ ఐడి ఏంటి, సో బ్యాకప్ సెట్, మీడియా సెట్, ఇవన్నీ మనకు అర్థమయ్యాయి కదా. సో జనరల్గా మీడియా సెట్ అంటే ఏం కాదండి, ఫస్ట్ మీడియా సెట్ తర్వాత బ్యాకప్ సెట్ అనుకుంటాము. సో ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, మీరు బ్యాకప్ డేటాబేస్ నేమ్ టు డిస్క్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్ డాట్ బిఏకే ఇస్తారు కదా, ఆ ఫైల్ నేమే మీడియా సెట్. మీడియా సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ బ్యాకప్ సెట్స్. ఓకేనా. సో మీరు అదే ఫైల్ నేమ్ మళ్ళీ ఇచ్చారనుకోండి, చేంజ్ చేయకుండా, అదే లొకేషన్ అదే ఫైల్ నేమ్ మళ్ళీ చేంజ్ చేయకుండా ఇచ్చే ఏమవుద్ది, డిఫాల్ట్ బిహేవియర్ ఏంటి, బ్యాకప్కి సేమ్ ఫైల్ నేమ్ ఇస్తే డిపెండ్ అయిపోతుంది. ఓకేనా. సో మళ్ళీ అదే మీడియా సెట్లోకి వేరే డేటా సెట్ వచ్చి యాడ్ అయిపోతుంది బ్యాకప్ సెట్. ఓకేనా. గాట్ ఇట్ కదా. సో ఇలా మీకు కనిపిస్తున్నది ఒక మీడియా సెట్. ఫస్ట్ టైం తీసుకుంటే ఇలాంటి ఫైల్స్ అన్ని, ఫుల్ బ్యాకప్ ఫైల్ ఉంది, ఫస్ట్ టైం మీరు